పనిచేసే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ను తమిళనాడు పోలీసులు దొంగతనం కేసులో అరెస్టు చేశారు. వానియంబాడిలోని ఓ వ్యాపారి ఇంట్లో 50 కేజీల ఆభరణాలను అపహరించినట్లు ఆరోపణలు రావడంతో చర్యలు చేపట్టారు. వ్యాపారి ఇంట్లో పనిచేసే వ్యక్తితో పాటు మరొక ముగ్గురి సహకారంతో ఈ దొంగతనానికి వ్యూహ రచన చేశాడని ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు విచారణ చేయగా నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో తిరుమల ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తో పాటు 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, తిరుమలలో పనిచేస్తే ఓ కానిస్టేబుల్ తమిళనాడులో భారీ దోపిడీ సంబంధించి కేసులో పట్టుబట్టాడు. తిరుమలలో ఏదైతే స్కానింగ్ దగ్గర విధులు నిర్వహిస్తున్నాడు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ని ఈ తమిళనాడు పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది. అలాగే అక్కడ ఉన్న ఓ వ్యాపారవేత్త భార్యను కొట్టి వాళ్ళ ఇంట్లో ఈ దోపిడీకి పాల్పడిన కేసుల్లో ఇతనితో పాటు ముగ్గురును కూడా అరెస్టు చేశారు. తిరుపతూరు జిల్లా వానియంబాడి నీలకొల్లై వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తోళ్ల పరిశ్రమ యజమాని ఇంతియాజ్ అహ్మద్ ఇంట్లో శక్తివేల్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అయితే 3 రోజుల క్రితం నలుగురు ఆ ఇంట్లో వెళ్లి వ్యాపారవేత్త భార్య అయిన సబితా గులహంను కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసు అక్కడ పోలీసులు అదైతే విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వానియంబాడి పోలీసులు సీసీ ఫుటేజీలు కూడా పరిశీలించడం జరిగింది. దీంతో చెన్నైకి చెందిన దోపిడీ ముఠా సభ్యులకు ఈ శక్తివేల్ కి సంబంధం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. శక్తివేల్ తో పాటు తిరుపతికి చెందిన శాంతకుమారి, అలాగే తమిళనాడులోని కొల్లకట్టై ప్రాంతానికి చెందిన ఇలవరసన్ తో సహా మొత్తం ఈ కేసులో ఉన్న నిందితులను కూడా అరెస్టు చేశారు. ఈ శక్తివేల్ కంటే కానిస్టేబుల్ శక్తివేల్ కు ఇలవరసన్ పరిచయం ఉండగా, అలాగే ఇక్కడ తిరుపతికి చెందిన శాంతకుమారి కూడా పరిచయం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు కలిసి తిరుమలలో పనిచేసే ఈ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఎవరైతే అరుణ్ కుమార్ సహాయం కోరారో, దీంతో ప్లాన్ ప్రకారం ఈ ముగ్గురు కూడా అక్కడ దోపిడీకి పాల్పడ్డారు. ఈ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ ను తిరుపతి పోలీసుల సహకారంతో తమిళనాడు వానియంబాడికి సంబంధించిన పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్లడం జరిగింది. ఇక కడప జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ గత 2 ఏళ్లుగా అలిపిరి చెక్ పాయింట్ దగ్గర, అలాగే తిరుమలలోని పలు ప్రాంతాల్లో కూడా ఇతను విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవలే ఈ అలిపిరి నుంచి తిరుమలలో బ్యాగేజ్ స్కానింగ్ సెంటర్ కూడా మారాడు. తర్వాత ఈ దోపిడీ కేసులో పట్టుబట్టడంతో ప్రస్తుతం ఏపీ పోలీసులు అతను సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తమిళనాడు పోలీసుల అదుపులో ఈ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ అయితే ఉన్నాడు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.